గుంటూరు నగరంలో కొత్తపేట మల్లేలింగ భవన్లో సిపి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ పెద్దవాగు ప్రాజెక్టు పనుల నిర్మాణానికి 500 కోట్ల కేటాయించారని, రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడం గుర్తించి 2026 ఖరీఫ్ సీజన్ కి అవసరమైన అన్ని పంటలకు నాణ్యమైన విత్తనాలను 90% సబ్సిడీతో రైతాంగానికి అందించారని, ప్రైవేట్ మార్కెట్లో అధిక ధరలు అమ్ముతున్న పలు రకాల పంటల విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అగ్రభాగాన్ని ఉన్న పత్రికా స్వేచ్ఛ ఉన్నటువంటి నార్వే దేశం నెంబర్ 1 గా ఉందని, 2 దేశాల ప్రధాన మంత్రుల మధ్య చర్చలు జరుగుతుంటే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించకుండా భారతదేశ ప్రతిష్టతను కాపాడాల్సిన ప్రధానమంత్రి మోడీ బ్యాంకులన్నీ దోపిడీ చేసి పారిపోవడం ఈ దేశ ప్రజలకు అవమానకరంగా ఉందన్నారు. తీవ్రమైనటువంటి వడగాల్పులు ఎన్నడూ లేనంత సగలుగక్కుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఈ వాతావరణం నుండి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 4 రోజుల పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సిపిఐ పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న సాయంత్రం సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి సోదరుడు ఈశ్వర గారు, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పలు ముఖ్య అంశాల మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి కలవటం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి అంశం మన రాష్ట్ర ఖజానాకి ఏర్పడే నష్టాన్ని భర్తీ చేయగలిగినటువంటి కీలక అంశమైన కృష్ణా గోదావరి బేసిన్ సహజ వాయువు యొక్క నిక్షేపాలపై మన రాష్ట్ర వాటా సాధించడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి గారికి మేము ముగ్గురం కూడా ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విజ్ఞాపన పత్రం కమిటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ కృష్ణా గోదావరి బేసిన్ న్యాచురల్ గ్యాస్ అండ్ రిసోర్సెస్ ఆంధ్రప్రదేశ్, ఈ నేమ్ తోటి గత అనేక మాసాలుగా కాకినాడలో, అమలాపురంలో, నగరంలో కీలకమైన ప్రాంతాల్లో సదస్సులు పెట్టి ఒక రాష్ట్ర కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు అన్న గారు మన గ్యాసు మన హక్కు అనేటువంటి అంశం పైన ముఖ్యమంత్రి గారికి నివేదించిన అంశాలన్నీ మీ దృష్టికి తీసుకొని వచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం దేశవ్యాపితంగా ప్రధానమైనటువంటి చర్చ వైపున యువతలో, మహిళల్లో, మధ్యతరగతి ప్రజానీకంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు సిజేఐ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన యూత్ను గురించి కాక్రోచ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి, దాని తర్వాత దేశంలో ఉన్నటువంటి అభిజిత్ అనేటువంటి వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీ అనేటి దాన్ని ఏర్పాటు చేయడం, ఆ ఏర్పాటు చేసినటువంటి ఈ 6 రోజుల కాలంలోనే దాదాపు బీజేపీని దాటి 18 మిలియన్ల వ్యూస్ రావడం అనేటువంటిది ఈ దేశంలో యువతలో, మహిళల్లో, అదేవిధంగా మధ్యతరగతి ప్రజానీకంలో పెరిగిపోతున్నటువంటి అసహనానికి ఇది నిదర్శనం. ఇంత పెద్ద ఎత్తున అసహనం పెరిగిపోతూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము దాని నుంచి
ఆ యువకుడు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి యువత కానీ చేసినటువంటి డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టేటువంటి అంశాలు ఏవైతే మేనిఫెస్టో ఉందో అవి కఠోరమైనటువంటి వాస్తవాలు. వాటికి జవాబు చెప్పడం బదులు ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీని నిషేధిస్తున్నామని చెప్పేసి యూట్యూబర్స్ను పరిగణలోకి తీసుకొని వారందరినీ నియంత్రించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం బీజేపీ చేయడం అనేటువంటిది దుర్మార్గకరమైనటువంటి చర్య. ఎందుకంటే నువ్వు వ్యక్తులను అరెస్టు చేయడానికి నీ దగ్గర అవకాశం ఉంది, కానీ వ్యక్తుల యొక్క మెదళ్ళల్లో ఉన్నటువంటి ఆలోచనలను ఎవరు కూడా బంధించడం సాధ్యం కాదు. ఇది ప్రజల వాయిస్. ఎందుకంటే ఈరోజు అక్కడ ప్రకటించినటువంటి ఎజెండాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎవరైతే పని చేస్తారో ఆ పని చేసినటువంటి వ్యక్తి రాజ్యసభలకు కానీ అదేవిధంగా లోకసభకు కానీ పోకుండా చట్టం చేస్తామని